హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ముందుగా అందరికీ ఈరోజు స్టాక్ మార్కెట్ న్యూస్కి స్వాగతం. ముందుగా ఈరోజు మార్కెట్ మాత్రం చాలా గ్యాప్ డౌన్తోనే ఓపెన్ అయింది. కాకపోతే చిన్నగా రికవరీ అవుతూ నిఫ్టీ వచ్చేసి 26,027.30 దగ్గర వస్తే తర్వాతకి బ్యాంక్ నిఫ్టీ మాత్రం గ్రీన్లోకి వచ్చింది. సెన్సెక్స్ మాత్రం 85,213.36 దగ్గరకు వచ్చింది. అయితే ఈరోజు నిఫ్టీ, సెన్సెక్స్ రెండు కూడా రెడ్లోనే క్లోజ్ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ మాత్రం చాలా రికవర్ అయింది, గ్రీన్లోకి వచ్చేసింది. మెయిన్గా ఈరోజు మనకి స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ చాలా రికవరీ వచ్చాయి. తర్వాతకి బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా సపోర్ట్ ఇచ్చింది మార్కెట్కి మాత్రం. ఈరోజు లాభపడ్డ సెక్టార్లు ఏమైనా ఉన్నాయి అంటే ఐటీ సెక్టారు, ఎఫ్ఎంసీజీ, డ్యూరబుల్ కన్జ్యూమర్ సంబంధించిన సెక్టార్స్ మాత్రం చాలా లాభపడ్డాయి. ఐటీకి వచ్చే లోపల టాటా కన్జ్యూమర్స్ అని హెచ్సిఎల్ టెక్ కంపెనీస్ మాత్రం చాలా బాగా పెర్ఫామ్ చేశాయి. వడాఫోన్ ఐడియా వాళ్ళు కొత్త ఆఫర్ని అయితే ప్రకటించడం జరిగింది. అది ఏమిటంటే వాళ్ళ సిమ్లో రీఛార్జ్ ఉన్నప్పుడు మొబైల్ దొంగతనం జరిగినా పోయినా కానీ దానికి ఇన్సూరెన్స్ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది. రాస్కాన్ ఇంజనీర్స్ కన్స్ట్రక్షన్ కంపెనీకి అయితే ఒక ఆర్డర్ అయితే రావడం జరిగింది. ఈ ఆర్డర్ వచ్చేసి నావీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నుండి అయితే రావడం జరిగింది. అదేంటంటే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని 36 నెలల్లో కంప్లీట్ చేయాలి. అందుకు కాను వీళ్ళకి 209 కోట్లకి ఎంఓయూ అయితే జరిగింది. ఇక టీవీలు ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళు త్వరగా కొనడం మంచిది. ఎందుకు అనంటే ఈ టీవీలకు వాడే చిప్స్ ధరలు పెరుగుతున్నాయి. అందువల్ల టీవీల రేట్లు కూడా పెంచాలని చూస్తున్నట్టుగా మార్కెట్కి అయితే కొన్ని సోర్స్ ఆఫ్ న్యూస్ అయితే దొరికినాయి. ఈ రోజు ఐపీఓ విషయానికి వస్తే కరోనా రెమెడియోస్ ఐపీఓ అయితే వాళ్ళ ఇన్వెస్టర్స్కి 38.47% అయితే ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వేక్ ఫిట్ ఐపీఓ మాత్రం ఎటువంటి ప్రాఫిట్ రాలేదు, ఎటువంటి లాస్ రాలేదు. కానీ మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత మాత్రం ఆ షేర్ మాత్రం చాలా మంది సేల్ చేశారు. అందువల్ల ఈ రోజు అయితే చాలా ఘోరంగా పడిపోయింది. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ డేటా అని మన రాజేష్ అగ్రవాల్ గారు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది లాస్ట్ మంత్ తో కంపేర్ చేసుకుంటే 1.36% అయితే మంచి ప్రాఫిట్ లోనే ఉన్నది. ఇక రూపాయి పతనం అయితే ఆగట్లేదు. డాలర్ తో కంపేర్ చేస్తే రూపాయి అయితే ఇంకా కంట్రోల్కి అయితే రాలేదు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. జై హింద్.